జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత నెల కంటే కూడా ఇంప్రూవ్మెంట్ బాగా కనబడుతుంది వృషభ రాశి. అలాగే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కమిషన్ ఏజెంట్స్ వీళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే ఈ కుజ కేతువుల కలయిక సింహరాశిలో అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీకు ఇస్తుంది. అలాగే ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ అర్ధాష్టమ కేతువు మీకు సహకరిస్తాడు. ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు వచ్చేసరికి ఈ విద్యార్థులు కూడా మీకు విదేశాలకు వెళ్ళాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఒక దేశం కాకపోయినా మరొక దేశానికైనా సరే మొత్తానికి మాత్రం మీరు విదేశాల్లో చదివేటటువంటి అవకాశాలు మీకు వస్తాయన్నమాట. ఇక పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి అన్నమాట. మొత్తం ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క వృషభ రాశి వారి భార్యలు, వాళ్ళ ప్రేమికులు ఇద్దరు కూడా గయ్యాళ్ళు అవడం వల్ల గయ్యాళతనం పెరిగిపోతున్న స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రగ్రహుడు వల్ల, అందువలన మూగ భాష అనేటటువంటిది, మౌనం అనేటటువంటిది ఎక్కువ వహించాల్సినటువంటి అవసరం ఈ రాశి వారికి ఉంది. ఒక స్త్రీ వలన అన్నెసరీ హెడేక్స్ రావడానికి వృషభ రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మేనమామల నుంచి కాస్త ఇబ్బంది, అలాగే ఆస్తుల వ్యవహారాల్లో మీ అమ్మగారికి ఇచ్చినటువంటి కట్నాలు అవనాయండి, లేకపోతే స్థలాలు అవనాయండి, వాటికి మేనమామకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మేనమామ కొడుకులు కానీ, దూర బంధువులు మరి కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఈ యొక్క రాహువు రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్లుగా మీరు భావిస్తారు. కొలీగ్స్ మీతో సహకరిస్తారు. అలాగే మీ సబార్డినేట్స్ అందరూ కూడా మీకు గౌరవించడం జరుగుతుంది. ఇక టెంపరీగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారందరికీ కూడా ఈ బుధుడు కర్కాటక రాశిలో మరి బాగుండలేదు. కాబట్టి మీరందరికీ కూడా నరాల వీక్నెస్లు అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఊరిలో ఉన్న వేరే వేరే ఇళ్లల్లో ఉండడము, ఆ తర్వాత మనకి కాఫీ కావాలనుకున్న ఒకళ్ళొకళ్ళు వేరే వేరే గదుల్లో ఉంటున్నటువంటి వాళ్ళు మెసేజ్ల రూపంలో టైప్ చేసుకొని చెప్పుకునేటటువంటి విధంగా రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సన్మానాలు ఇవన్నీ జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మంత్రజపం చేసుకుంటూ లడ్డూల్ని లేదా కుడుముల్ని వండి మీరు నివేదన చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.